యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టేకుల సోమారం శివార్లోని పత్తిగోడాన్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తుంది. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అగ్ని ప్రమాదం గల కారణాలు ఏంటి, అసలు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం వెల్లడించింది? రాత్రి జరిగినటువంటి పత్తి గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు 20 కోట్ల వరకు కూడా నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే అంచనా వచ్చారు. ఒలిగొండ మండలంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో టేకుల సోమవారం సమీపంలో సాయంత్రం నుంచే కొంచెం పొగలు వస్తున్నట్టుగా గుర్తించారు. మొదటగా క్షణాల వ్యవధిలోనే పత్తి కావడంతో పూర్తి స్థాయిలో ఆ పత్తి గోదాం మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే ఉంది. మంటలను అదుపు చేసేందుకు దాదాపు 5 ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ కూడా తెల్లవారుజాము వరకు కూడా ఈ మంటలు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఇక భారీగా ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంతా కూడా ఇంకా మంటలు ఆర్పే పనిలోనైతే ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనాకు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురు, ఓకే, ఈ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయా? దీనిపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే యాజమాన్యం గత కొద్ది రోజుల క్రితం మాత్రమే భారీగా పత్తిని కొనుగోలు చేయడమే కాకుండా ఇటు ఎక్కువ మొత్తంలో నిల్వబెట్టిన నేపథ్యం, మరొక వైపుకి ఇటు వేసవి కాలం సమీపిస్తుండటంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా కొంతమేర యాజమాన్యం అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసేందుకు ఈ విధంగా చేశారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. గురు, రైట్, థ్యాంక్ యూ వెంకట్.